ఫిబ్రవరి 14న జరిగే అధిక జన మహాసంకల్ప సభకు లక్షలాదిగా తరలిరండి. స్థలం బైబిల్ మిషన్ గ్రౌండ్స్, నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా, గుంటూరు. ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు మాజీ మంత్రి అలాగే మల్లాడి కృష్ణారావు గారు ఉన్నారు. అలాగే ఇటీవల యానం సంబంధించిన ఎమ్మెల్యే గొల్లపల్లి అశోక్ ఏదైతే ఉన్నారో తీవ్ర కామెంట్ చేస్తారు. దీనిపై మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈ నిన్న యానం ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో అశోక్ మీ పైన కామెంట్స్ చేసిన పరిస్థితి ఎలా చూడాలి? అంటే ఏ కామెంట్ చేశారన్నది నేను అన్నీ కూడా పూర్తిగా చూడలేదు. ఒక యూట్యూబ్లో చూశాను, అలాగే మీ టీవీ ఆర్టీవీలో కూడా కొంత చూశాను. అతను యానం ఎలక్షన్లో ఒక ముఖ్యమంత్రిని గెలిపించుకోలేని వ్యక్తి ఆంధ్రాకి వెళ్ళి ఏం చేస్తారు అని చెప్పేసి గత ఎలక్షన్లో ఒక తమిళ్ తెలుగు అన్న ఫీలింగ్ తోటి ఒక ముఖ్యమంత్రి అభ్యర్థి మాత్రమే, ముఖ్యమంత్రి కాదు, ఈ అబ్బాయి చెప్పేది బయటికి వెళ్తే నేను ముఖ్యమంత్రిని ఓడించానని. ముఖ్యమంత్రిని ఓడించారంటే ఎవరు? ఇప్పుడు తెలంగాణలో కేసీఆర్ మీద పోటీ చేసి బీజేపీ అభ్యర్థి, కాబోయే పార్టీ అధ్యక్షుడు, కాబోయే సీఎం క్యాండిడేటు, ప్రజెంట్ సీఎం క్యాండిడేట్ మీద గెలిచిన వ్యక్తి ఇతను అలా కాదు, ఎన్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి. అది చెప్పడంలోనే అది కరెక్షన్ చేసుకోమని చెప్పి చెప్తూ ఉన్నాను. అది నేను ఇక్కడ 5 ఎలక్షన్లో నేను పోటీ చేశాను, 5 ఎలక్షన్లోనూ గెలిచాను. మీలాగా ₹1 డబ్బిచ్చో, మందు బాటిల్ ఇచ్చో, బిర్యానీ ప్యాకెట్లు పెట్టి కాదు నాది. నేను లేనన్న ఉద్దేశంతో ప్రజలు దాన్ని కొంత తక్కువ 300 చిల్లర మెజార్టీ, 325 ఓట్లు వస్తే నువ్వు ఎమ్మెల్యే కాదు, అవతల వాళ్ళకి 325 ఓట్లు వస్తే నువ్వు ఎమ్మెల్యే కాదు. దానికి ఏదో గొప్పగా నువ్వేమైనా సేవలు చేసి వచ్చావా? నీ తండ్రి చేసిన మంచి పనులు, నీ కుటుంబం, మీ పెదనాన్న కానీ మీ చిన్నాన్న కానీ చేసిన దాన్ని చెప్పుకుని చేసావు. ఇప్పుడు ఆ ముగ్గురు ఇంకేముండవు. నువ్వు చేసిన మంచి పనులు, నువ్వు చేసిన ఈ 3 సంవత్సరాల్లో చెడ్డ పనులు, నీ అవినీతితోటే రాబోయే నీ భవిష్యత్తు ఉంటుంది. నీ భవిష్యత్తు అయిపోయింది. అటువంటి వాడు నీ భవిష్యత్తు అయిపోయి ఈ ఈ ఈ కరప్షన్ కింగ్ ఎప్పుడు వదిలిపోతాడో అని అనుకున్న రోజుల్లో నువ్వేదో నా మీద మాట్లాడడం అన్నది నీకు అసలు నీ వయసుకి పనిచేయదు. ఈవేళ ఏ ఒక్క యానంలో ఒక చిన్న కుర్రని అడిగితే కూడా నేనేంటి, నా వ్యక్తిత్వం ఏంటి, నా డెవలప్మెంట్ ఏంటి, నా యానానికి ఏ విధంగా చేశానన్నది ప్రతి ఒక్కడూ చెప్తాడు. నువ్వు ఎక్కడో ఇక్కడ ఉండేవాడు కాదు కాబట్టి, ఎప్పుడెప్పుడో టూరిస్ట్గా వచ్చేవాడు కాబట్టి, ఈ ఊరు ప్రజల మనోభావాలు తెలియకుండా ఒక ఫ్లూక్లో నువ్వు ఎమ్మెల్యే అయిపోయావు కాబట్టి ఇదే అని అనుకుంటున్నావు. నీకు ఇంకా 2 సంవత్సరాలు ఎలక్షన్లు ఉన్నాయి. సంవత్సరాల్లోనే నీ పని ఇక్కడ నుంచి ఖాళీ చేసి 1 టైం ఎమ్మెల్యేలాగా నిన్ను పంపించడానికి ప్రజలు రెడీగా ఉన్నారు. నాకుండే యానంలో పీకలేని వాళ్ళు ఏదన్నది ఆంధ్రాలోనూ అన్ని చోట్ల ఎక్కడెక్కడ ఆంధ్ర అంతా నేను సూపర్ స్టార్ అని చెప్పను. నేను బీసీ సంఘాల్లో పనిచేసేది కానీ, మత్స్యకారుల గురించి అనేకమైన సంవత్సరాలుగా నేను చేసిన దానికి కానీ, నాకున్న మంచి పేరుని అక్కడున్న వ్యక్తులు నాకు సహాయాన్ని కోరితే అక్కడికి వెళ్ళి పనిచేయడం అన్నది ఇన్నాళ్ళు పనిచేసుకొచ్చాను. రాబోయే రోజుల్లో కూడా అదే విధంగా పనిచేస్తాను. ఇటీవల మత్స్యకారులకి సంబంధించిన నష్టపరిహారం విషయంలో కూడా ఇటీవల మీరు ఆందోళన చేసిన పరిస్థితి ఉంది, అలాగే తొడగొట్టడం కూడా జరిగింది. ఈ పరిణామం ఎలా చూడాలి? అక్కడ దేనికోసం అక్కడ జరిగినటువంటి ఈ యొక్క మత్స్యకారులు ఏ విధంగా ఎఫెక్ట్ అవుతుంది? అంటే ఇది 2006లో రిలయన్స్ కంపెనీ వచ్చిన తర్వాత దేశంలో మొదటిసారిగా రిలయన్స్ కంపెనీ ద్వారాగా మత్స్యకార సంఘాలు ఆ గ్రామ పెద్దలతోటి ఆ కంపెనీతోటి అగ్రిమెంట్ చేసి ఇటు ఆంధ్రాలోనూ ఇక్కడ కూడా అప్పుడు చేయడం జరిగింది. డైరెక్ట్గా గవర్నమెంటు ఆ కంపెనీలతోటి కాదు. జిఎస్పిసి వచ్చిన తర్వాత దాన్ని సిఎస్ఆర్ ఫండ్ని, అలాగే ఈ మత్స్యకారులకి నష్టపరిహారం కూడా గవర్నమెంట్ ద్వారాగా అగ్రిమెంట్ చేసి గవర్నమెంట్ అకౌంట్లో డబ్బులు వెళ్ళి ఆ డబ్బులు డైరెక్ట్గా ప్రజలకు వెళ్ళేలాగా ఇటు ఆంధ్ర కానీ యానంలో కానీ జరిగింది. యానంలో ఇది కాని వాళ్ళకి కూడా ఇచ్చారు అని సిబిఐ వరకు వెళ్ళిపోతే ఆ సిబిఐలో ఉండడం వల్ల ఇప్పటి వరకు కొంతమందికి ఫుల్ అమౌంట్ రాకన్నా ఉన్నది, కొంతమందికి అసలు రాలేదు, కొంతమందికి అమౌంట్ వచ్చినా 2 ఇన్స్టాల్మెంట్ వచ్చినా కొంత డబ్బు ప్రభుత్వం దగ్గర ఉండిపోయింది. అప్పుడు కూడా అది డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్లో వేసిందే. అది తెలియక ఈ అబ్బాయికి నిన్నకాక మొన్న వచ్చిన అబ్బాయి, ఇప్పుడే లాగు వేసుకున్న అబ్బాయి, అప్పుడు ఆ లాగ్ కూడా అప్పుడు వేసుకోవడం అన్నది తెలీదు. అందుకని అప్పుడు ఏం జరిగిందో తెలియక మాట్లాడుతూ ఉన్నాడు. మత్స్యకారుల గురించి ఏంటన్నది, చరిత్ర ఏంటన్నది, మత్స్యకారులు యానం పుట్టుపూర్వత్వాలు నా గురువు ఏం చేశాడు, నేనేం చేశాను, దాని ముందు నా గురువు నేను లేకముందు యానం పరిస్థితులు ఏ విధంగా ఉండేవి, ఏ విధమైన డెవలప్మెంట్ ఏంటి, మత్స్యకారుల డెవలప్మెంట్ ఏంటి, ఇతర కులాల డెవలప్మెంట్ అన్నది ఈ చిన్న అబ్బాయి కాబట్టి తెలియదు. కాబట్టి తెలిసిన మాటల్లోనూ ఈ మధ్యలో డైలీ కలెక్షన్ తోటి రాయల్ క్లబ్ వచ్చే డబ్బు, అలాగే క్లీనింగ్లో వచ్చే డబ్బు, డంపింగ్ డబ్బుతోటే ఏదైనా చేయగలమని చెప్పేసి తొలబీతున్న ఆ మాటలు అహంభావం మాటలు మాత్రమే.
అంటే ఈ మత్స్యకారులకు సంబంధించిన డబ్బు వచ్చిన తర్వాత నేను మాట్లాడతాను, అకౌంట్లో పడిన తర్వాత మాట్లాడతాను. ఎవరికి కూడా కమిషన్ ఇవ్వాల్సిన పని లేదు. ఏదన్నా ఎవరన్నా అడిగితే నాకు కానీ పోలీసులు కానీ కంప్లైంట్ చేయని ఆయన చెప్తున్న పరిస్థితి. తప్పనిసరిగా ఆ విధంగానే ఎవడైనా కానీ కమిషన్ ఇస్తే వాడిని ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకోవాలని కూడా చెప్తున్నాను. యాక్షన్ తీసుకోవాలి. అలాగే ఇప్పుడు అనేకమైన నీ కంప్లైంట్లు వస్తున్నాయి కదా, మరి దానికి స్పందించవేంటి? దానికి నీ మీద అనేకమైన అవినీతులు ప్యాకెట్లు ఎంతంత తీసుకుంటున్నావు, ఎంతంత మనుషులు తీసుకుంటున్నారో అని చెప్పేసి ఓపెన్గా ఛాలెంజ్ చేస్తున్నావు. ఓపెన్గా మరి దానికి నువ్వు స్పందించవేంటి? ఇవాళ ఇక్కడ ఉండే హెచ్ఆర్ స్క్వేర్ అని చెప్పేసి ఒక కంపెనీ పేరుని నువ్వు బినామీగా నీ మనుషులు పెట్టుకుని దాన్ని 10 లక్షల రూపాయలు నెలకి చేసి 40 లక్షల రూపాయలు బిల్లు పొందుతూ నువ్వు దొబ్బేస్తున్నావు. అలాగే డంపింగ్ యార్డ్లో కానీ అన్నీ కూడా దొబ్బేస్తున్నావు. మరి దానికి మాట్లాడవేంటి? దీని విషయంలో ఏ ఒక్క డబ్బు కానీ ఒక రూపాయి కానీ మత్స్యకారులే కాదు, ఏ ఒక్క దాంట్లో కూడా దేనికైనా సరే ఎక్కడైనా సరే డిబేట్ కానీ నువ్వు ఎక్కడైనా సరే నువ్వు ఇక్కడికి వచ్చి కొన్ని గంటలే ఉంటావు కాబట్టి, 1-2 గంటలు ఉంటావు కాబట్టి నువ్వు కాకినాడలో కూడా ఏ మీడియాకి అయితే చెప్పావో ఆ మీడియాలకి ఆ ఛానల్కి కానీ పిలిస్తే ఎనీ టైం ఎప్పుడైనా వచ్చి ప్రతి సబ్జెక్ట్ మీద మాట్లాడడానికి, ప్రతి అవినీతి మీద కానీ ఏ క్వశ్చన్ వేసినా కానీ చెప్పడానికి నేను రెడీగా ఉన్నాను. మీ ద్వారా కానీ మీరు అది ఏర్పాటు చేయండి, ఎక్కడైనా సరే నేను వస్తాను. అంటే ముఖ్యంగా ముందన్నమాట. అలాగే మీ యానంలో ఏం పీకలేకపోయారు, ఏపీ రాజకీయాల్లో ఏం పీకపోతున్నారు, ఇప్పటికే మీరు కొన్ని నియోజకవర్గాలు సపోర్ట్ చేస్తుందని డైరెక్ట్గానే ప్రత్యక్షంగానే చెప్పారు. ఈ పరిణామం ఎలా చూడాలి, దానికి ఎందుకు కామెంట్స్ చేయడం జరిగింది? నువ్వు ఏంటన్నది చూడు. నీ యానంలో ఏదో వచ్చావు కదా, యానంలో ఎమ్మెల్యే అయ్యావు, మళ్ళీ రెండోసారి అవ్వడానికి డబ్బుతోటే నీకు కళ్ళు ఎత్తి మీద గెలిపోయి డబ్బుతోటే మళ్ళీ గెలిచేసావు అనుకుంటున్నావు. దానికి ఏం చేయాలో అది ప్రజలు రెడీగా ఉన్నారు, నేను రెడీగా ఉన్నాను. అలాగే నువ్వు పాండిచేరిలోనూ అక్కడ తెలియని ఎమ్మెల్యేలకి మంత్రులు చెప్తున్నావు, నేను వెళ్తే కొన్ని వేల ఓట్లు వేస్తారు, నేను స్టార్ క్యాంపెయినర్ అని చెప్పేసి నువ్వు ఎమ్మెల్యేలు చెప్పారు. ఎవరి దగ్గర చెప్పావు అన్నది కూడా నేను ఎవిడెన్స్ ఇప్పించగలను. నీవు వెళ్తే నీ ఓటు కాకినాడలో నువ్వు నివాసం ఉంటున్నావు కాబట్టి ఆ కాకినాడలో ఎన్ని ఓట్లు వేయిస్తావో, నువ్వు ఎవరికి ఎలక్షన్కి జనసేన చేస్తావో, తెలుగుదేశాన్ని చేస్తావో, లేకపోతే వైఎస్ఆర్ పార్టీ చేస్తావో నువ్వు ముందు చెప్పి నువ్వు రాబోయే ఎలక్షన్లో ఎక్కడ స్టార్ క్యాంపెయిన్గా నువ్వెక్కడ చేస్తావో, నేనెక్కడ చేస్తానో, నన్ను ఏ అభ్యర్థులు పోటీ చేసేవాళ్ళు బీసీ సంఘాలే కానీ మత్స్యకారులు కానీ నన్ను కోరినప్పుడు, ఎస్సీలో ఉన్నవాళ్ళు కానీ ఎస్సీ కమ్యూనిటీ చెందిన వాళ్ళు కానీ కోరినప్పుడు నేను వెళ్ళినప్పుడు ఆ క్యాండిడేట్లు గెలుస్తారా, లేదంటే నువ్వు స్టార్ క్యాంపెయినర్గా చేసేప్పుడు గెలుస్తారా అన్నది ఒక 60 రోజుల తర్వాత మనం చూద్దాం. అంటే ఇటీవల మత్స్యకారులకు సంబంధించిన దాంట్లోనే తొడగొట్టిన పరిస్థితి ఉంది. అది కేవలం పొన్నాడు సతీష్ గురించి కానీ వీళ్ళ కోసం మాట్లాడారు అనేది ఒక ప్రచారం కూడా ఆరోపణలు చేసిన పరిస్థితి. అది అక్కడ కాదు. ఏంటంటే అక్కడ ఇదే మాటలు ఇక్కడ ఇలాగ డబ్బులు కానీ 5 కోట్ల రూపాయలు రిలయన్స్ వచ్చిన డబ్బుల్లో 5 కోట్ల రూపాయలు ఇందులో బయటికి వెళ్ళిపోయని చెప్పేసి ఒక మీటింగ్లో వీళ్ళు మాట్లాడితే 5,36,00,000 రూపాయలు రిలయన్స్ మొత్తం ఎంటైర్ యానాన్ అందరికి కూడా కాంపెన్సేషన్ ఇచ్చింది. దాంట్లో ఎక్కడైనా ఒక రూపాయి కానీ అలాగే జిఎస్పిసిలో కానీ దేనిదైనా సరే నిరూపించడానికి మీరు వస్తే నేను రెడీ అని చెప్పేసి సవాల్ చేయడం జరిగింది. అదేవిధంగా నిన్ను రాబోయే రోజుల్లో నేనేదో రాజకీయంగా ఇంకో 10 సంవత్సరాలు చేస్తానంటున్నావు కదా, రాబోయే ఎలక్షన్లో నిన్ను కానీ ఓడించకపోతే, యానం ప్రజలు నేను కానీ ఓడించకపోతే ఇది నా సవాల్ అని చెప్పేసి యానం అశోక్ బాబుకి చెప్పడం జరిగింది. ఇప్పుడు రామచంద్రపురంలో వచ్చి కొన్ని నియోజకవర్గాల్లో సపోర్ట్ చేస్తారు, మీరు వెళ్ళారు కదా, ఆ పరిణామం అక్కడ ఏ విధంగా ఏ పార్టీలు సపోర్ట్ చేస్తారా, లేదా క్యాండిడేట్ల పరంగా మీ యొక్క బీసీ అభ్యర్థులు సపోర్ట్ చేస్తారా? అంటే బీసీ అభ్యర్థి ముఖ్యం. అలాగే వైఎస్ఆర్ పార్టీ సంబంధించి బోస్ గారికి నాకు అలాగే వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి ఉన్న బంధం నాకు నా వ్యక్తిత్వానికి ఇంచుమించుగా బోస్ గారి వ్యక్తిత్వం కూడా ఒకే విధంగా దగ్గరగా ఉంటాయి. అతను కూడా ఎవరి దగ్గర ఆశించే మనిషి కాదు. వారి అబ్బాయి కూడా రాజకీయాల్లో తండ్రితోటి లాస్ట్ 15 సంవత్సరాల నుంచి ఒక కార్యకర్తగా పనిచేస్తున్నాడు. తండ్రి కాబట్టి కొడుకు ఓట్లేమని చెప్పే దానికి కూడా నేను వ్యతిరేకనే. అతను కూడా ప్రజలు కోరుకుంటున్నారు కాబట్టి అతనికి సీట్ ఇచ్చినట్టయితే నేను అక్కడికి వెళ్ళి కూడా నా సామాజిక వర్గం అవ్వచ్చు, బీసీ వర్గాలు అవ్వచ్చు, నాకు తెలిసిన వాళ్ళకి నా వంతు కూడా ప్రయత్నం చేస్తానని సీఎం గారికి జూలై 12వ తారీఖునే నేను చెప్పడం జరిగింది. ఆ విధంగానే మళ్ళీ రీఎంక్వైరీ చేశారు. వారికి బాగుండడంతో వాళ్ళకి సీట్ ఇచ్చున్నారు. నేను రామచంద్రపురం వెళ్ళి మొన్న నేను అక్కడ ఫిషర్మెన్ నాయకులను కానీ అందరినీ కూడా కలిశాను. వారం రోజుల్లో వారిని అందరినీ కూడా పిలిపించుకుని అక్కడ ఉన్న సమస్యలు నా దృష్టికి చాలా రామచంద్రపురం నియోజకవర్గంలో సమస్యలు తీసుకొస్తూనే ఉన్నారు. ఆ సమస్యల్ని ఏమేమి సాల్వ్ అవ్వాయి, ఇంకా ఉన్న సమస్యల మీద త్వరలోనే నేను రామచంద్రపురంలో సూర్యప్రకాష్కి నేను పూర్తిగా చేయడానికి నేను రెడీ అవుతున్నాను. మిగతా ఆంధ్రాలో చాలామంది నన్ను వివిధ పార్టీల్లో ఉన్న వాళ్ళు అవ్వచ్చు, వైఎస్ఆర్ పార్టీ అవ్వచ్చు, తెలుగుదేశం పార్టీ అవ్వచ్చు, జనసేన పార్టీ అవ్వచ్చు, బీజేపీ పార్టీ అవ్వచ్చు, కాంగ్రెస్ పార్టీ అవ్వచ్చు,
వీరు కూడా చాలామంది నన్ను మీతోటి నా సంవత్సరాలు నడిచాం, మాకు కూడా సహాయం అందించాలి, మీరు వచ్చి మా ఏరియాలో చెప్పాలి 10 మందికి అని చెప్పినప్పుడు వారు వ్యక్తిత్వం ఎక్కడా కూడా ఎటువంటి కరప్షన్ కానీ దేనికి లేనప్పుడు కానీ అప్పుడు నేను నిర్ణయం తీసుకుని నా నిర్ణయాన్ని మీకు ద్వారాగా తెలియజేస్తాను. షర్మిల ఎంట్రీ ఏ విధంగా చూడాలి? ఇప్పుడు కాంగ్రెస్ తరఫున స్పీడ్ పెంచిన పరిస్థితి పూర్వవైపు వస్తుందంటారు. అంటే పూర్వం వైభవం ఈ ఎలక్షన్లో వస్తుందని చెప్పలేం, కానీ డెఫినెట్గా 2019లో కాంగ్రెస్కి ఉన్న పరిస్థితి అసెంబ్లీ నియోజకవర్గంలో 1000 నుంచి 2000, ఏదో ఒక 7-8 నియోజకవర్గాల్లో మాత్రమే 1000 మీద వచ్చాయి తప్ప మిగతా నియోజకవర్గాల్లో 1000-2000. ఇప్పుడైతే గణనీయంగా ఓట్లు పెరుగుతాయి. రాబోయే రోజుల్లో ఫ్యూచర్లో కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో కూడా ఇంప్రూవ్ అవుతుంది. అలాగే వైఎస్ షర్మిల గారు కూడా వైఎస్ఆర్ పార్టీ గురించి చేసిన సేవలు కూడా తప్పనిసరిగా ప్రజలే కాకుండా నేను కూడా గుర్తించాను. ఆవిడ తండ్రి బాటల్లోనే నడుస్తుంది. ఈ కుటుంబం ప్రజల కోసం పాటుపడే కుటుంబంగానే నేను భావిస్తాను. థ్యాంక్ యూ సార్. చూస్తున్నాం ఇది పరిస్థితి. ప్రధానంగా అయితే ఇప్పుడు యానాం ఎమ్మెల్యే ఎవరైతున్నారో అశోక్ చేసినటువంటి వ్యాఖ్యలపై అంత ఆధారాలు లేని వ్యాఖ్యలు చేయడం సరైనది కాదంటూ వారికి ధీటుగా అయితే సమాధానం చెప్పారు. అదే ప్రధానంగా అది ఏదైతే మత్స్యకారుల కోసం అంత గత కొన్నాళ్ళు పోరాడుతున్న పరిస్థితి ఉంది, వాళ్ళకి రావాల్సిన నష్టపరిహారం ఇవ్వాలని చెప్పేసి ప్రధానంగా అంటున్నారు. ఇప్పుడు ఉన్నటువంటి ఏపీ రాజకీయాల్లో ప్రధానంగా చూస్తుంటే కొన్ని బీసీలకు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కేటాయించిన సీట్లు కేటాయించిన విధానాన్ని బట్టి అక్కడ ఉన్న అభ్యర్థులను బట్టి వాళ్ళ యొక్క మంచితనాన్ని బట్టి వాళ్ళకి కూడా సపోర్ట్ చేసే పరిస్థితి ఉంటుందని చెప్పేసి ప్రధానంగా అంటున్నారు. యానాం ఎమ్మెల్యే అశోక్ చేసినటువంటి వ్యాఖ్యలపై కూడా దేనికైనా రెడీ అని అంటున్నారు. అలాగే డిబేట్ ఎక్కడ పెట్టినా సరే, అలాగే మీడియా పరంగా కావచ్చు, అలాగే ఎక్కడ ఎటువంటి ప్రజల మధ్య పెట్టినా సరే నేను ప్రతిదానికి కూడా సిద్ధంగా ఉన్నానంటూ అలాగే మాజీ మంత్రి మల్లాడి కృష్ణారావు గారు చెప్తున్న పరిస్థితి ప్రధానంగా ఉంది. ఇది కూడా ఉన్న తాజా పరిస్థితి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.